అదే అంటే చెక్ తీసుకుంటే వేరే రేట్ ఉంటుందా? చికెన్ మనం తీసుకుంటే 25 అంటే ఆయిల్కి. మీరు చెక్ తీసుకుంటే, మేము తీసుకుంటే 35 అలా ఉంటుంది. 35 వరకు ఉంటుంది. డైరెక్ట్ మీరు అంటే మీరు ఎన్ని తెస్తారో అంటే మినిమం మేము 10 కేజీలు ఆడించాలి అనుకుంటున్నామమ్మా. అంటే మాకు ఆయిల్ కావాలి, నేరుగా ఆడించుకున్న ఆయిలే మాకు కావాలని. మీరు 10 కేజీలు తెస్తారా? మా దగ్గర 2 కేజీలు అంతా పర్చేజ్ చేసుకుని 12 కేజీ వేసేయండి. మీరు ఇక్కడ ఉండండి, మా పర్సనల్ ఉంటారు. అంటే మీకు తెలియదు కదా అలా చేయాలి. అవునవును, మా పర్సనల్ ఉంటారు, మీరు ఇక్కడ ఉండండి. ఆయిల్ వచ్చాక డైరెక్ట్ అందులో తీసుకుని ఒకసారి చెక్ చేస్తాం. ఆయిల్ ఎలా అర్థమైందండి చెప్తుంది? అర్థమైందమ్మా. అంటే మేము 10 కేజీలు తీసుకుంటే 2 కేజీలు మీరు ఎక్కడ వేస్తారు, వేసి మీరే బయట ఎక్కడ కొనుక్కుంటే 2 కేజీలు తెచ్చుకుంటారన్నా ఓకే. మీరు 12 కేజీలు వేసారనుకోండి ప్రెజర్ అనేది అవుతుంది. ఆయిల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి అలాగా గానుగతో ఆడుతున్నారు, చాలా బాగుంది. నేను వెళ్ళిపోతూ చూశానమాట. మరి మీకు ఇక్కడ ఎక్కడైనా సరే అంటే ఈ లోకల్లో పీపుల్ ఎవరైనా ఉన్నా సరే ఇక్కడ ఆయిల్ మీరు ఆడించుకున్నారనుకోండి, చక్కగా మన కళ్ళు ముందే ఆడి మనకి ఇస్తున్నారు. అదే నువ్వుల్లోనైనా లేదు ఇంకా మనకి వేరుశనగైనా అలా ఆడుతున్నారు. ఇంకా ఏం ఆడతారమ్మా అంటే కొబ్బరి నూనె అది ఆడతారా? కొబ్బరి నూనె కూడా ఆడతారంట. చూడండి, మనకి అంటే మన షాపుల్లో కొనుక్కుంటాం, మనకి ఏంటనేది తెలీదు. మనం ఇలాగ నేరుగా కొనుక్కున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అంటే మనం ఆడించుకున్నది అయితే చక్కగా బాగుంటుంది. మంచి వాసన వస్తుంది, కల్తీ లేని ఆయిల్ అండి, చాలా బాగుంది. నేనైతే 10 కిలోలు ఆడిద్దాము వేరుశనగ అని అనుకుంటున్నాను. అదే అందుకోసమని చెప్పేసి అడిగాను అనమాట. అంటే మనం ఆడించేదానికి ఎంత వస్తుంది ఏంటి ఆయిల్ అని చెప్పేసి మనం క్లారిటీ తీసుకున్నాం అనుకోండి, మనం శనగ నూనె ఆడించుకునేటప్పుడు మనకి క్లియర్గా ఎంత వస్తుంది, మనం మన ఇలాగ ఆడించుకోవాలన్న ఒక ఆలోచన ఉంటుంది ఫ్రెండ్స్.